ఎప్పుడూ సముద్రం అల్లకల్లోలంగా మారిన ఉప్పాడ తీరం కోతకు గురవడం సహజం. కానీ ఈసారి ఉప్పాడ కెరటాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. కోతకు గురయ్యే ఉప్పాడ కేంద్రంగా రాజకీయ కోతలు పెరిగిపోయాయి. కూటమిలో రెండు ప్రధాన పార్టీల కేడర్ మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. జనసేన వర్సెస్ టీడీపీగా, పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మగా రాజకీయ పోరు తీరాన్ని తాకుతోంది. ఎన్నడూ లేని విధంగా ఉప్పాడ తీరం రాజకీయ రంగుకు ఎందుకు వేదికగా మారింది? దీని వెనుక లోగుట్టేంటి? పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య పంతం నీదా నాదా అన్నట్టుంది ఫైటింగ్. టీడీపీ నేత ఎస్వీఎస్ఎస్ వర్మపై జనసేన శ్రేణులు సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో కూటమిలోనే వర్గపోరు పలు సందర్భాలలో తారాస్థాయికి చేరుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఇటీవల గొల్లప్రోలు మండల కేంద్రంలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వర్మ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమిలో ఉంటూ పొత్తు ధర్మాన్ని ఎందుకు పాటించడం లేదని జనసేన ముఖ్య నేతని నిలదీశారు. దీంతో రెండు వర్గాల మధ్య వర్గపోరు మరోసారి బట్టబయలైంది. ఉప్పాడ సముద్ర తీర రక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంలో కూటమిలోని టీడీపీ జనసేన మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఉప్పాడ తీరం రక్షణ, సముద్రపు కోత శాశ్వత పరిష్కారం కోసం 323 కోట్ల రూపాయల అంచనాతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించామని పోయిన నెల 18న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. గతంలోనూ తీర రక్షణకు అనేక ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ కేంద్రం నిధులు కేటాయించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి తీర ప్రాంత రక్షణ కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపింది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగానే పనులు మొదలైపోయినట్టు జనసేన వర్గాలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ఈ విషయంలో జనసేనపై విమర్శలొచ్చాయి. కేవలం ప్రతిపాదనలు పంపితేనే పనులైపోయినట్లు ప్రచారం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉప్పాడ వాసులు. ప్రతిపాదన కార్యరూపం దాల్చిన తర్వాత తామే సంబరాలు చేసుకుంటామని తీర ప్రాంత మత్స్యకారులు చెబుతున్నారు. ఇటీవల టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీర ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉప్పాడ తీరాన్ని రక్షించి తీరుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని స్థానికులకు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఉప్పాడ తీర రక్షణకు చంద్రబాబే కృషి చేస్తున్నారన్నట్లు వర్మ చెప్పడం, కనీసం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడం జనసేన పార్టీ శ్రేణులు ఒంటికాలిపై లేస్తున్నాయి. తన సొంత క్రెడిట్ కోసం పవన్ పేరు వినిపించకూడదన్నట్టు వర్మ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు జన సైనికులు. సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ నాయకుడు ప్రతిపాదనలు పంపితే మీరెలా ప్రచారం చేసుకుంటారని టీడీపీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ధోరణి సరికాదంటూ తమ్ముళ్లకు తలలంటుతున్నారు. దీంతో జనసేన టీడీపీ మధ్య మరోసారి మాటల యుద్ధానికి వేదికైంది ఉప్పాడ తీరం. తీర ప్రాంతం అతలాకుతలం అయిపోయినా పలకరించని నాయకులు రాజకీయాల్లో పోటీ పడడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల ఉప్పాడ తీరం పోటెత్తడంతో పదుల సంఖ్యలో మత్స్యకారుల నివాస గృహాలు సముద్రంలో కలిసిపోయాయి. రాకాసి అలలు తమ ఇళ్లని నేలమట్టం చేయడంతో మత్స్యకారులు కన్నీరు మున్నీరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను ఆదుకుంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ఎన్నికల్లో జనసేనకు అండగా నిలబడ్డామని మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. తామెంతో అభిమానించిన నాయకుడు కష్టమొస్తే పలకరించలేదనే ఆవేదనతో వారున్నారు. వాస్తవానికి గతంలో పిఠాపురంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం ముఖమైనా చూపించేవారని, పనైనా కాకపోయినా ఓదార్పు మాటలైనా చెప్పేవారని మత్స్యకారులు అంటున్నారు. కానీ జనసేన నాయకత్వానికి కనీసం తమను పలకరించే తీరిక కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కూడా తమని ఏనాడూ పరామర్శించిన సందర్భం లేదంటున్నారు మత్స్యకార నాయకులు. ఇప్పటికైనా నాయకులు క్రెడిట్ కోసం కోట్లాట పక్కన పెట్టి
తీర రక్షణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించేలా ఒత్తిడి తీసుకురావాలని మత్స్యకారులు, మత్స్యకార నాయకులు డిమాండ్ చేస్తోన్న పరిస్థితి. మరి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి మరి.